హాయ్ అండి. ఈరోజు చుక్కకూర పప్పు చేస్తున్నాను. ఇది పుల్ల పుల్లగా రుచి చాలా బాగుంటుంది. చుక్కకూర పప్పు వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తిన్నా సూపర్ ఉంటుంది. ఈ పప్పు చేసుకోవడం కోసం ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా 2, 3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కట్ట చుక్కకూర తీసుకొని అది కట్ చేసి శుభ్రంగా కడిగేసి కందిపప్పులో పెట్టేసుకోవాలి. తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి, ఒక 3 టమాటో, ఒక స్పూను మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. కాస్త పసుపు, ఒక ఉల్లిగడ్డ వేసేసి, ఒక గ్లాసున్నర నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. పప్పు ఉడికిపోయిన తర్వాత సరిపడా సాల్ట్ వేసేసుకొని పప్పుని ఇలా బాగా మెదుపుకొని ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత తాలింపు చుక్కకూర పప్పు వేసేసి బాగా కలుపుకుంటూ మంట సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు కలుపుకుంటే చుక్కకూర పప్పు రెడీ.